మీ పేరండి? ఎలిజబెత్ రాణి. అమ్మ ఇక్కడ ఎలా ఉంది? ఎవరు వస్తే బాగుంటది అంటారు చీరాలకి? వెంకటేష్ బాబు వస్తే బాగుండిద్ది. ఎందుకని? అన్ని మంచి పనులు చేశాడు. ఇక్కడ ఆమంచి గారు కూడా చాలా మంచి పనులు చేశారు. ఇటు కొండయ్య గారు కూడా టీడీపీ వ్యక్తిగా నిలబడ్డారు కదా, మరి ఆయన గురించి ఏం చెప్తారు? కొండయ్య ఎవరో మాకు తెలియదు సార్. ఆమంచి అయితే తెలుసు. ఇంతవరకు వయస్సులో ఉన్నాడు కాబట్టి వయస్సులో ఉన్నాము. ఇప్పుడు అస్తంలోకి వెళ్ళాడు కాబట్టి నేను ఇటు మారాను. నాకు వెంకటేష్ బాబు కావాలా. మంచి పనులు చేశాడు, మళ్ళీ మళ్ళీ కావాలా. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా హామీలు వస్తున్నారు. ఉచితంగా గ్యాస్ బండ్లు అనేసి, లేదా మహిళలకు 4,000 రూపాయలు పెన్షన్, వృద్ధురాళ్ళకి కానీ ఇలాంటి వాళ్ళకి. టీడీపీ హామీలు నమ్ముతారా, వైసీపీ హామీలు నమ్ముతారా మీరు? వైసీపీ నమ్ముతాం. ఎందుకని అంత నమ్మకంతో ఎందుకు చెప్తున్నారు మీరు? అన్ని మంచి పనులు చేశాడు జగన్ అన్న. ఏం చేశారు అసలు? అమ్మఒడి 18,000 45 సంవత్సరాల వాళ్ళకి, ఆరోగ్యశ్రీ, మళ్ళీ ఇంకా చాలా చాలా చేసాడు సార్. మీ ఇంటికి ఏం వచ్చినాయి అమ్మ అసలు? మా ఇంటికి వ్యవసాయం వచ్చింది. వ్యవసాయం మళ్ళీ 18,000 వచ్చినాయి. ఇంకా అమ్మ ఒడి కాడ వచ్చినాయి. అన్ని వచ్చినాయి. ఇది చీరాల నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే మంచి జరిగింది, ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తే మంచి జరిగింది అని అనుకుంటున్నారు మీరు? వెంకటేష్ బాబుకి. పేరు రుతు గారు. ఇక్కడ ఎవరు వస్తే మంచి జరిగింది, ఏ నాయకుడు అయితే గెలిపించుకున్న మంచి జరిగింది? జగన్ తమ్ముడు. ఎందుకని? అన్ని మంచి చేశాడు కాబట్టి. ఏం చేశారు మీకు మంచి? ఏం చేశారు? అమ్మఒడి మరి 18,000, మరి 18 పొలాలకి రైతు భరోసా, మరి పింఛన్లు మరి ఇంటికి వచ్చి ఇస్తున్నా, అవన్నీ మరి మంచి చేశాడు కదా. జగన్ వచ్చినాక పేదోళ్ళు లేకుండా చేశాడు కదా. టీడీపీ కూడా ఇప్పుడు చాలా హామీలు ఇచ్చిందమ్మా. రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్తుంది. ప్రతి మహిళకు 1,500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్తున్నారు. చంద్రబాబు అసలు దేని పనికిరాడు. చంద్రబాబు దేని పనికిరాడు. అన్నా చెప్పుకో నువ్వు. అసలు చంద్రబాబుకి అసలు ఓటే వేయను నేనైతే. వేయను, అసలు ఏమే వేయను. అది ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ మాలకొండయ్య టీడీపీ నుంచి నిలబడ్డాడు. మాలకొండ ఎట్టుంటాడు మాకు తెలీదు. జగన్ తమ్ముడికే మేము వేసేది. అది ఇక్కడ లోకల్ అభ్యర్థి ఇక్కడ కర్ణం వెంకటేష్ గారు నిలబడ్డారు. బలరామికి వేస్తాం మళ్ళీ. అది మంచి చేస్తాడు ప్రజలకి. ఆయన టీడీపీ నుంచి కూడా వైసీపీకి వచ్చారు కదా, మరి ఆయన ఎలాగ వచ్చి నాకు మంచి చేశాడు కాబట్టి రోడ్లు బొడ్లు. అది వాళ్ళు మంచి చేస్తాం. అసలు తెలుగుదేశానికి మేము ఓట్లు. మరి ఆమంచి గారి గురించి ఏం చెప్తారు? ఆమంచి కూడా మంచివాడే. మాకు పిలిస్తే పలికే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి. వెళ్తే మర్యాద ఇస్తాడు మాకు. చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వెళ్ళి మర్యాద ఇస్తాడు ఆయన. రవి గారు, ఇక్కడ చీరాలలో ఎలక్షన్ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు వస్తే మంచి జరిగిద్ది అని అనుకుంటున్నారు? మన వెంకటేష్ బాబు వస్తే బాగుంటాం. ఎందుకని? ఇటుపక్క ఆమంచి గారు ఉన్నారు, ఇటుపక్క మాలకొండయ్య గారు కూడా ఉన్నారు కదా. ఉన్నారు కానీ మాకు తెలిసినంత వరకు ఈయన బాగున్నాడని. మాకు ఏం చేశాడు ఆయన? ఎందుకని? ఆయన అభివృద్ధిలో బాగానే ఉంది మాకు తెలిసినంత వరకు. ఇటుపక్క ఆమంచి కూడా చాలా మంచి పనులు చేశానని చెప్తున్నారు. చేశాడు, చేయలేదు అంటలేదుగా. మరి మాలకొండయ్య గారి గురించి ఏం చెప్తారు? మన గురించి అయితే ఆయన గురించి తెలియదు, తెలిసింది చెప్పాలి. మరి వెంకటేష్ గారు ఎందుకు గెలవాలి అసలు ఇక్కడ ఈ నియోజకవర్గం? పోయినసారి చేశాడు కదా. లోకల్ వ్యక్తిగా కాదని కూడా ఇటుపక్క అంటున్నారు. కాకపోయినా కానీ మనకు అభివృద్ధి కావాలి. చేశాడు కదా ఉన్నంత వరకు. జగన్ గారు మీకేం ఇచ్చారు? మీ ఇంటికి కానీ లేకపోతే అమ్మ కూడా వచ్చింది. ఇంకా తర్వాత 18 సంవత్సరాలు 18 వస్తున్నాయి, 40 సంవత్సరాలకి వస్తున్నాయి. అయితే ఈసారి ఓటు ఎవరికి వేస్తే అభివృద్ధి కానీ పిల్లలకు మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? వెంకటేష్ బాబుకి.